లవ్ లుకింగ్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చేయకుండా మనం టాపిక్లకు వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్ సాయి. మీరు చూస్తున్నారు ఆర్ఎస్ లెర్నింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది ఎలా యూజ్ చేస్తాం, ఎలా వాడాలో తెలుసుకుందాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఎక్సెల్ అనేది ఇలా కనబడడం జరుగుతుంది. సో నేను సెలెక్ట్ చేసే ఏరియా అంతా కూడా డాక్యుమెంట్ ఏరియా అని అంటాం. సో ఈ ఏరియాలోనే మనం ఏ వర్క్ చేసుకున్నా సరే ఫీడ్ అయ్యి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, మనకి డౌన్లో కనబడుతుంది కదా, ఈ డౌన్లో షీట్ 1, షీట్ 2, షీట్ 3. సో ఈ షీట్స్ని మనం పీడిఎఫ్ ఫైల్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఒకే ఒక్క డాక్యుమెంట్లో, ఒకే ఒక ఫైల్లో ఎన్ని షీట్స్ అయినా మీరు ఫిలప్ చేసుకోవచ్చు, కాపీ చేసుకుని. ఆ రకంగా అంటే మళ్ళీ ఇంకొక ఫైల్ చేసి అలా కాకుండా ఒకే ఒక ఫైల్లో రకరకాల ఫైల్స్ అన్నీ కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఈ షీటు ఒకదానికి సంబంధించింది, ఈ షీటు ఇంకో దానికి సంబంధించింది, అలాగనమాట. సో దానికి మనం ఏం చేయాలంటే, ఆ షీట్ 1 మీదకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ రీనేమ్ అనే ఆప్షన్లో మీరు టైప్ చేసి డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సపోజ్ ఫర్నిచర్కి సంబంధించి అనుకోండి, ఫర్నిచర్ అని టైప్ చేస్తాం. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ షీట్ 2లోకి వచ్చేసి రీనేమ్లోకి వచ్చి మళ్ళీ రీనేమ్. సో ఆ షీటు దేనికి సంబంధించింది, సో అలా ఫైల్ నేమ్స్ అనేవి ఇవ్వచ్చు. సో మీకు ఇందులో షీట్ అవసరం లేదు అనుకుంటే ఏం చేయాలంటే, ఆ షీట్లోకి వచ్చి ఏదైతే అవసరం లేదో ఆ షీట్ కాడ రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆ షీట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో డిలీట్, ఆ షీట్ మళ్ళీ రాదనమాట. ఇంకొక షీట్ యాడ్ చేయాలనుకుంటే ఈ యారో మీద క్లిక్ చేస్తే ఇంకొక షీట్ యాడ్ అవుతుంది, కానీ ముందు షీట్ మాత్రం రాదు. చూసారు కదా, ఇక్కడ షీట్ 5 అనేది డిలీట్ అయిపోయింది. మళ్ళీ యాడ్ చేస్తే షీట్ 5 రాలేదు, షీట్ 6 వచ్చింది. సో ఈ విధంగా షీట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎక్సెల్ షీట్స్ అంటాం వీటిని. సో ఇది అర్థమైంది కదా. డిలీట్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయాలనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇన్సెట్, అంటే షీట్కి మధ్యలో ఇంకొక షీట్ పెట్టాలనుకుంటే ఇన్సెట్ ఆప్షన్లోకి వచ్చి షీట్, వర్క్ షీట్ ఎక్సెల్కి సంబంధించిందా దేనికి సంబంధించిందో చూసి ఓకే మీద క్లిక్ చేస్తే షీట్ అనేది వచ్చింది. ఆ షీట్ కూడా 6 తర్వాత నెంబరే వస్తుంది, ఆఫ్టర్ నెంబరే వస్తుంది అనమాట. మీరు ఎక్కడ షీట్ ఇన్సర్ట్ చేసినా కూడా అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ ఏరియా ఏంటి, ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఈ డాక్యుమెంట్ ఏరియాలో మనకి కనబడుతున్న ABCD అనే కాలమ్స్ ఉన్నాయి కదా, వీటిని కాలమ్స్ అంటాం. ABCD అనే లెటర్స్ని కాలమ్స్ అంటాం. ఈ 1, 2, 3, 4, 5 లెటర్స్ ఉంటాయి కదా, వీటిని మనం రోస్ అని అంటాం అన్నమాట. సో చూసారు కదా, వీటిని రోస్ అంటాం. ఈ 1, 2, 3 వీటిని రోస్ అంటాం, ABCని కాలమ్స్ అంటాం. సో మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఒక బాక్స్లో ఒక క్లిక్ ఇచ్చి 1, 2, 3 ఇలా నెంబర్స్, లేదా ఇంకొక బాక్స్లోకి వెళ్ళి ABCDs ఈ విధంగా ఇవ్వచ్చు. మీ యొక్క టెక్స్ట్కి ఏం చేయాలంటే, అప్పుడు
హైలైట్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ సెలెక్ట్ చేసి బోల్ట్ ఆన్ చేస్తే బోల్ట్ థిక్గా వస్తుంది, మళ్ళీ బోల్ట్ ఆఫ్ చేస్తే థిన్ అయిపోతుంది. సో కంట్రోల్ బి మీ విండోలో మీ కీబోర్డ్లో కంట్రోల్ బికి క్లిక్ చేస్తే బోల్ట్ ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. మళ్ళీ కంట్రోల్ బి క్లిక్ చేస్తే బోల్ట్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే లెటర్స్ అనేవి క్రాస్గా వస్తాయి, మళ్ళీ ఐ క్లిక్ చేస్తే ఆఫ్ అయిపోతాయి. అలాగే కీబోర్డ్లో కూడా కంట్రోల్ ఐ అలా అనమాట. నెక్స్ట్ ఇది యూ అంటే అండర్లైన్, మీకు వాటికి అండర్లైన్ వస్తుంది. మళ్ళీ అందులోకి వచ్చి అండర్లైన్ ఆఫ్ చేసేస్తే అండర్లైన్ అనేది పోతుందన్నమాట. కీబోర్డ్లో కూడా కంట్రోల్ యూ అనమాట షార్ట్కట్కి. సో మీ యొక్క వర్డ్కి టెక్స్ట్ కలర్ ఇవ్వాలనుకుంటే ఈ ఏ అనే ఆప్షన్లో ఇక్కడ మీకు నచ్చిన కలర్ లేకపోతే మోర్ కలర్స్లోకి వచ్చి మీకు నచ్చిన కలర్ సెట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే మీకు నచ్చిన కలర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. చూసారు కదా ఈ విధంగా. సో ఇది బాగాలేదనుకోండి ఇంకొక కలర్ అలా అనమాట. నెక్స్ట్ ఈ పెయింట్ అనే ఆప్షన్ కలర్ బ్యాక్గ్రౌండ్ మారుస్తుందన్నమాట. సో ఈ కలర్స్లో మళ్ళీ ఇందులో కూడా మోర్ కలర్స్లోకి వచ్చి మీ కలర్ అనేది సెట్ చేసుకోవచ్చు, లేదా అక్కడ ఉన్న కలర్ కూడా ఇవ్వచ్చు. సో చూసారు కదా ఎలా వచ్చిందో. సో ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు, థిక్గా అయిపోయినాయి, రెండు కలిసిపోయినాయి చూడండి. సో లైక్ చేసుకోండి అంతే. ఈ విధంగా టెక్స్ట్ ఫాంట్ అనేవి ఉంటాయి. మీ యొక్క టెక్స్ట్ సైజ్ పెంచుకోవాలనుకుంటే ఈ బిగ్ ఏ క్లిక్ చేస్తే టెక్స్ట్ సైజ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. కాలమ్ సైజు కూడా రో సైజు కూడా పెరిగిపోతుంది. నెక్స్ట్ మైనస్ క్లిక్ చేస్తే తగ్గిపోతుంది. నెక్స్ట్ క్యాలిబ్రే అంటే ఫాంట్ స్టైల్ మీకు ఏ విధంగా కావాలి. ఇక చాలా ఫాంట్స్ ఉంటాయి, రకరకాల ఫాంట్స్. ఇందులో మీకు నచ్చిన కలర్ ఫాంట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఫాంట్ అర్థమైంది కదా. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.